బిగ్ బాస్ వచ్చి టైం అయింది, రిమోట్ ఇలాగ ఇవ్వండి. అవును, నాకు డౌట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో 24 గంటలు ఏసీలు లైట్లు ఆన్లో ఉంచుతున్నారు కదా, కరెంటు బిల్లు ఎంత వస్తుందంటో అది బిగ్ బాసే కడతారా? ఈ నామినేషన్ చేసుకుంటే చేసుకున్నారు కానీ ఎందుకలా కై కయ్యమని అరుచుకుంటారు చిరాక్. కానీ మీరు నేను అరుచుకోవట్లేదా? అలాగే ఇక్కడ కూడా నామినేట్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండు. కొంతమంది నామినేట్ చేసి పడేద్దు. అలా అయితే మీకే ఎక్కువ నామినేషన్స్ వస్తాయి అత్తయ్య. అందరికంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది కూడా మీరే. చూసేవరే నీ పెళ్ళం నన్ను ఎన్ని మాట్లాడుతుందో. ఏం మాట్లాడవేంటి, నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నట్టు ఏం మాట్లాడతావులే, నోరు కట్టేసింది కదా. ఏ మాటగా మాట. కానీ బిగ్ బాస్ హౌస్ లో తనూజ కళ్యాణ్ జంట చూస్తుంటే ఎంత బాగున్నారో, చిలకా గోరింకల్లాగా ముద్దొచ్చేస్తున్నారనుకో. వస్తారు, ఎందుకు రారు? అదే కొడుకుని కోడల్ని జంటగా చూస్తే మాత్రం మొహం మాడిపోద్ది. అవును రే, బిగ్ బాస్ అంత పెద్ద ఇల్లు కట్టినప్పుడు చిన్న దేవుడి గది కూడా పెట్టచ్చు కదరా అందంగానే. వాళ్ళు గేమ్లు ఆడడానికి వెళ్ళారత్తయ్య, పూజలు చేయడానికి కాదు. నాగార్జున గారు ఏం తింటారంటావు? అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. నేనే ముసలిదానిలా అయిపోయాను. ఆయనలో ఎప్పుడు నవ్వుతూ ఉంటే యంగ్గానే ఉంటారు అత్తయ్య. మొహం మార్చుకొని మూతి ఉమ్మని పెట్టుకొని ఉంటే ముసలోళ్ళు అయిపోతారంట, అంటే ఆయనే చెప్పారు. అవును రే, బిగ్ బాస్కి పెళ్ళయిందంటావా? అంటే ఎప్పుడు చూసినా ఆ ఇంట్లోనే వాయిస్ వినిపిస్తూ ఉంటది కదా. అయ్యి ఉండదులే. అయితే మాత్రం 24 గంటల వాళ్ళ ఆవిడ ఆ ఇంట్లోనే ఉండనిస్తుంది ఏంటి? బిగ్ బాస్ కి సంబంధాలు చూస్తారా? చేసుకుంటారంటావా? అంటే చేసేద్దామని.